గతసారి మనం ఆగిన చోటు గుర్తుందా? కృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపం చూపించాడు. అది ఎంత విస్తారమైనదో, ఎంత అద్భుతమైనదో మాట్లాడుకున్నాం. అవునమ్మా, అర్జునుడికి దివ్య దృష్టి ఇచ్చాడు కదా కృష్ణుడు. సాధారణ కళ్ళతో చూడలేరు అని చెప్పాడు. నాకు ఒక్క విషయం అర్థం కాలేదు అమ్మా. అర్జునుడికి ఆ రూపం చూసి భయమేసిందా, సంతోషమేసిందా? మీరా, అది చాలా మంచి ప్రశ్న. అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ రూపం చూసినప్పుడు అర్జునుడి లోపల ఏం జరిగిందో, ఆ రూపం ఎలా ఉందో కృష్ణుడు చెప్పాడు. దానిలో ఏముందో, అది ఎంత వెలిగిపోతుందో, అర్జునుడికి ఏమనిపించిందో ఇప్పుడు తర్వాతి శ్లోకాలు చూద్దాం. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కృష్ణుడి ఆ విశ్వరూపం ఎలా ఉందో. దివ్యమైన పూలమాలలు, దివ్యమైన వస్త్రాలు, దివ్యమైన సువాసనలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అది అనంతమైనది, అన్ని వైపులా ముఖాలు ఉన్నది. అంటే ఏ దిక్కు నుండి చూసినా కృష్ణుడే కనిపిస్తున్నాడు. అన్ని వైపులా ముఖాలు ఉన్నాయా? అంటే ఒకేసారి అన్ని దిక్కులు చూస్తున్నాడా? అవునారవ్, విశ్వతోముఖమంటే అదే. అన్ని వైపులా ముఖమున్నది. మనకు ఒక్క దిక్కు మాత్రమే చూడగలం, కాని ఆ దివ్యరూపం అన్నిటినీ ఒకేసారి చూస్తోంది. అది చాలా అందంగా ఉంటుందా నాన్నా? భయంగా ఉంటుందా? మీరా, శ్లోకంలో చెప్పింది చూడు, సర్వాశ్చర్యమయం అని. అంటే అన్నీ అద్భుతంగా ఉన్నాయి. భయంకరంగా కాదు, అద్భుతంగా. ఒక్కోసారి చాలా గొప్పగా ఉన్నది చూసినప్పుడు మనకు మాటలే రావు కదా, అలాంటి అనుభవం. అమ్మా, నేనొకసారి చాలా పెద్ద వాటర్ ఫాల్ చూశాను. అది చూసినప్పుడు మాటలు రాలేదు నాకు. అలాంటిదేనా? సరిగ్గా అలాంటిదే. వర్షం తర్వాత ఆకాశంలో హఠాత్తుగా రెయిన్బో వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఇది ఎంత అందంగా ఉంది అని. అదే అద్భుతం. అర్జునుడికి అలాంటి అనుభవమే కలిగింది, కాని దానికంటే 1000 రెట్లు గొప్పగా. ఇందులో ఉన్న విషయం ఏమిటంటే, ప్రకృతిలో చుట్టూ ఉన్న ప్రతి అందమైన దానిలో దైవం ఉంది అని గుర్తించడమే నిజమైన భక్తి. నాకు పువ్వులు చూసినప్పుడు అలా అనిపిస్తుంది నాన్నా. అదే మీరా, అదే దైవాన్ని చూడడం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఆ రూపం ఎంత వెలిగిపోతుందో చెప్తున్నాడు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాహ సదృశి సా స్యాద్భాసస్తస్య మహాత్మనః. ఇది చాలా అద్భుతమైన పోలిక. 1000 సూర్యులు ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తే ఎంత వెలుతురు ఉంటుందో, ఆ మహాత్ముడి వెలుతురు అంత ఉంటుందో ఏమో అని చెప్తున్నారు. అంటే పోల్చడానికే మాటల్లేవు. 1000 సూర్యులు, అది ఊహించుకోనే కష్టంగా ఉంది. అదే పాయింట్ 6. ఒక్క సూర్యుడే చూడలేం కదదా, నేరుగా చూస్తే కళ్ళు మూసుకుపోతాయి. అలాంటిది 1000 సూర్యులు అంటే అది మన మెదడు ఊహించగలిగే దానికంటే చాలా పెద్దది. అప్పుడు అర్జునుడు కళ్ళు తెరిచి ఉండగలిగాడా? అందుకే కృష్ణుడు దివ్యదృష్టి ఇచ్చాడు మీరా. సాధారణ కళ్ళతో చూడలేం అని గుర్తుందా? ఆ దృష్టి వేరే రకమైనది. అమ్మా, ఈ పోలిక ఎందుకు చెప్పారు? నేరుగా చెప్పొచ్చు కదా. ఎందుకంటే కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేం, వాటిని పోల్చి మాత్రమే చెప్పగలం. ఒక వెలుతురు ఎంత గొప్పగా ఉందో చెప్పాలంటే మనకు తెలిసిన అతిపెద్ద వెలుతురుతో పోల్చాలి. సూర్యుడు మనకు తెలిసిన అతిపెద్ద వెలుతురు. అందుకే 1000 సూర్యులు అన్నారు. విశ్వంలో ఉన్న అద్భుతాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు వినయం కావాలి. నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఆ అద్భుతం కనిపించదు. వినయం అంటే ఏమిటి నాన్నా? అంటే నాకు అన్నీ తెలుసు అనుకోకపోవటం, ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది అని అనుభవించడం. 1000 సూర్యుల వెలుతురు చూసినప్పుడు అర్జునుడికి అదే అనిపించింది, నేను ఎంత చిన్నవాడిని అని. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభత్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఈ శ్లోకం చాలా అద్భుతమైనది. అర్జునుడు ఆ దేవదేవుడి శరీరంలో, అంటే కృష్ణుడి విశ్వరూపంలో యావత్తు విశ్వాన్ని ఒకే చోట చూశాడు. అన్నీ వేర్వేరుగా ఉన్నాయి కాని అన్నీ ఒకే చోట ఉన్నాయి. అంటే మొత్తం ప్రపంచం కృష్ణుడిలో ఉందా? అవును ఆరో. పర్వతాలు, నదులు, ఆకాశం, జీవులు అన్నీ ఆ ఒక్క రూపంలో కనిపించాయి. అమ్మా, అది ఎలా సాధ్యం? అన్నీ ఒకే చోట ఎలా ఉంటాయి? మీరా, ఒక పజల్ గుర్తుందా? అన్నీ చిన్న చిన్న ముక్కలు వేర్వేరుగా ఉంటాయి, కాని అన్నీ కలిపితే ఒక పెద్ద చిత్రం వస్తుంది. అన్నీ ఆ పెద్ద చిత్రంలో భాగమే. అర్జునుడికి కృష్ణుడిలో అదే కనిపించింది. ప్రతి జీవి, ప్రతి వస్తువు ఆ పెద్ద చిత్రంలో ఒక ముక్క. అంటే మనం కూడా ఆ పజిల్లో ఒక ముక్కమా? అవును, మనం, చెట్టు, పక్షి, నది అన్నీ కలిసి ఒక పెద్ద విషయం. అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి.
ఒక ముక్క లేకపోతే పజిల్ పూర్తి కాదు. నేను కూడా ముఖ్యమైన ముక్కనా? చాలా ముఖ్యమైన ముక్క మీరా. ఇందులో ఉన్న విషయమేమిటంటే ప్రతి ఒక్కరూ ముఖ్యమే. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయి ఉన్నారు. ఒకరిని చిన్నగా చూడ్డమంటే ఆ పజిల్ ముక్కను చిన్నగా చూడ్డమే. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది చూసిన తర్వాత అర్జునుడికి ఏమైందో. తతస్స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. ఆ రూపం చూసిన తర్వాత అర్జునుడికి ఏమైందో చూడండి. విస్మయావిష్టః అంటే ఆశ్చర్యంతో నిండిపోయాడు. హృష్టరోమ అంటే వళ్ళు గగుర్పొడిచింది. అప్పుడు తలవంచి చేతులు జోడించి కృష్ణుడికి నమస్కరించాడు. వాళ్ళు గగురు పొడిచింది అంటే ఆరవ్, ఒక్కోసారి చాలా అందమైన పాట వినినప్పుడో చాలా టచింగ్ విషయం జరిగినప్పుడో వళ్లంతా ఒక్కసారి గగుర్పొడుస్తుంది కదా, అది లోపలి అనుభవం బయటికి వస్తున్న సంకేతం. నాకు కూడా అలా అవుతుంది అమ్మ పాట పాడినప్పుడు. అర్జునుడు గొప్ప యోధుడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. ఏ విషయానికి తలవంచని మనిషి. కాని ఆ రూపం చూసిన తర్వాత తలవంచి నమస్కరించాడు. అర్జునుడికి భయమేసిందా అమ్మా? కాదు ఆరవ్. శ్లోకంలో భయం అనే మాట లేదు. విస్మయం అంటే ఆశ్చర్యం, గగుర్పాటు అంటే లోపలి అనుభవం. ఇవి భయానికి సంకేతాలు కాదు, వినయానికి సంకేతాలు. ఇది చాలా ముఖ్యమైన తేడా. భయంతో తలవంచడం వేరు, గొప్పతనాన్ని గుర్తించి తలవంచడం వేరు. అర్జునుడు రెండవది చేశాడు. తనకంటే చాలా పెద్దదేదో ఉందని అనుభవించినప్పుడు మనలో వినయం వస్తుంది. అది బలహీనత కాదు, అది స్పష్టత. నాన్నా, మనం ఎప్పుడు తలవంచాలి? ఏదైనా మనకంటే చాలా పెద్దది అని అర్థమైనప్పుడు ప్రకృతి, జ్ఞానం, ప్రేమ వాటి ముందు తల వంచడం మనల్ని చిన్నగా చెయ్యదు, పెద్దగా చేస్తుంది. ఇప్పుడు చూడండి, అర్జునుడు తలవంచిన తర్వాత ఏం చెప్పాడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీసం కమలాసనస్త మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. ఇప్పుడు అర్జునుడే మాట్లాడుతున్నాడు. కృష్ణ, నీ శరీరంలో దేవతలందర్నీ చూస్తున్నాను, అన్ని రకాల జీవులను చూస్తున్నాను, కమలాసనంపై కూర్చున్న బ్రహ్మను చూస్తున్నాను, శివుణ్ణి చూస్తున్నాను, ఋషులందర్నీ చూస్తున్నాను, దివ్యమైన సర్పాలను కూడా చూస్తున్నాను అని చెప్తున్నాడు. అర్జునుడు ఒకేసారి అందరినీ చూస్తున్నాడా? బ్రహ్మ, శివుడు, ఋషులు అందరూ? అవును ఆరవ్, ఆ విశ్వరూపంలో అందరూ ఉన్నారు. ఏ ఒక్కరూ వేరు కాదు. అమ్మా, అర్జునుడికి ఇది చూసి ఏమనిపించిందో చెప్తాడా? మీరా, అర్జునుడు ఇప్పుడు ఒక్కో విషయం చెప్తున్నాడు. నేను ఇది చూస్తున్నాను, అది చూస్తున్నాను అని. అంటే ఆ అనుభవాన్ని మాటల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని మాటలు చాలడం లేదు. బ్రహ్మకమలం మీద కూర్చుంటారా నాన్న? కమలాసనస్థం అని ఉంది. కమలం మీద కూర్చున్నవాడు అని. ఇది సంకేతం ఆరవ్. కమలం నీటిలో పుడుతుంది కాని నీళ్లు అంటుకోదు. అలాగే బ్రహ్మ సృష్టిలో ఉంటాడు కాని సృష్టికి అతీతంగా ఉంటాడు అని అర్థం. అన్నీ కలిసి ఉన్నాయంటే వేర్వేరుగా కనిపించినా లోపల ఒకటేనా? అదే అర్జునుడికి అర్థమైనది మీరా. అన్నీ వేర్వేరుగా కనిపిస్తాయి కాని అన్నిటిలో ఒకే దైవం ఉంది. ఇది అర్థమైనప్పుడు ఎవర్నీ చిన్నగా చూడలేం, ఎవర్నీ దూరంగా నెట్టలేం. భక్తి అంటే ఇదే. ప్రతిచోటా దైవాన్ని చూడడం. కృష్ణుడిలో మాత్రమే కాదు, చుట్టూ ఉన్న ప్రతిదానిలో. అమ్మా, భక్తి అంటే పూజ చేయడమే కదా? పూజ ఒక రూపం ఆరవ్. కాని భక్తి అంటే లోపలి విషయం. ప్రతి దానిలో ప్రేమ చూడడం, ప్రతి దాన్ని గౌరవించడం. అర్జునుడికి ఇప్పుడు అదే కలుగుతోంది. ఈరోజు ఏం చూశాం? కృష్ణుడి రూపం ఎంత అద్భుతంగా ఉందో అర్జునుడికి ఏమనిపించిందో. వళ్ళు గగుర్పొడిచింది, తల వంచాడు, మాటలు వెతుక్కున్నాడు. అర్జునుడు ఇంకా ఏం చెప్తాడు నాన్నా? మాటలు సరిపోలేదు అన్నావు కదా? తర్వాతి శ్లోకాల్లో అర్జునుడు ఆ రూపాన్ని మరింత వివరంగా చెప్తాడు. అది చూసి అతనికి ఏమనిపించిందో, కృష్ణుడికి ఏమడగాలని ఉందో. కాని ఒక్క విషయం చెప్పనా? తర్వాతి శ్లోకంలో అర్జునుడు కృష్ణుడిలో ఒక విషయం చూస్తాడు. అది చూసి అతని గొంతు మారిపోతుంది. ఏం చూస్తాడు నాన్నా? అది వినాల్సిందే. అమ్మా, నాకు పజిల్ ఐడియా వచ్చింది. నేను ఒక పెద్ద పజిల్ చేయాలని ఉంది. అన్నీ కలిపి ఒక చిత్రం చూడాలని. చెయ్యి మీరా. ప్రతి ముక్క ముఖ్యమే అని గుర్తుంచుకో.